ముందుగా బోర్లా పడుకుని 2 చేతి వేళ్లల్లో అట్లా చిన్న సైజు బాల్ని పట్టుకుని చేతుల్ని అటు ముందుకి అటు వెనక్కి చాపేస్తాం. వెనక్కి చాపినప్పుడు నుదుటి భాగం నేలకు ఆనుతుంది, ముందుకు చాపినప్పుడు తల భాగం పైకి లెగుస్తుంది. ఇలా మనం చేతుల మూమెంట్ని ముందుకి వెనక్కి అట్లా చాపటం ద్వారా భుజాల కండరాలు జాయింట్ కానీ ఇవన్నీ బాగా ఫ్రీ అవుతాయి. ఇక రెండో వ్యాయామం అలాగే బోర్లా పడుకుని తల భాగం నేల కానించేసేసి నడుము వెనకాల భాగంలో 2 చేతుల్ని అట్లా పెట్టేసి బాల్ ఆనిచ్చేస్తాం. ఆ భాగంలో చేతులు మాత్రం నడుము మీద అట్లాగే ఉంటాయి. ఇక మోక చేతులు మాత్రం లోపలికి తీసుకెళ్ళాలి, మోక చేతుల్ని మళ్ళీ నేల కానిచ్చాలి. గూడు భాగం బాగా కదలికలు వస్తున్నాయి కదా, ఇట్లా చేతుల్ని అట్లా బ్యాక్ మూమెంట్ చేస్తామన్నమాట. మోక చేతులు పై భాగం బాగా ఎంత లోపలికి వస్తే అంత మంచిది, ఎంతవరకు అట్లా రానిచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ పైకి మళ్ళీ కిందకి. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం ఒక 10 సార్లు అయినా సరే. ఇక మూడో వ్యాయామం 2 చేతులు గుప్పులు మూసేసి బాల్ పట్టుకున్న తర్వాత చేతుల మీద నుదుటి భాగాన్ని అట్లా ఆనిచ్చేసేసి చూడండి, ఇందాటి వల్లే మోక చేతుల్ని బాగా పైకి మళ్ళీ కిందకి. అంటే ఎంతవరకు అట్లా మోక చేతులు 2 దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటే అంతవరకు మనం గెంటాలి. మళ్ళీ ఆనిచ్చేస్తాం, మళ్ళీ పైకి మళ్ళీ ఆనిచ్చేస్తాం. 4వ వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని రొమ్ము భాగం మోకాళ్ళు కానేటట్లు అట్లా ముందుకు వంగుతాం, చేతుల్ని చాపేసి బాల్ మీద చేతులు అట్లా పెట్టేసి బాగా స్ట్రెచ్ చేసి అట్లాగే ఉంటాం. ఒక 10-15 సెకండ్లు ఉన్న తర్వాత గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తాం.